హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఎస్ ఎడ్యుకేషన్స్. గైస్, ఈరోజు మనం వార్తల్లో నిలిచినటువంటి అంతర్జాతీయ, జాతీయ మరియు రాష్ట్రీయ అంశాల గురించి అండ్ వార్తల్లో నిలిచినటువంటి వ్యక్తుల గురించి మరియు క్రీడా సంబంధిత అంశాల గురించి ఈరోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. సో మెయిన్గా కాన్సెప్ట్లోకి వచ్చేద్దాం. ఈరోజు మనం 26 మే 2021కు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేయబోతున్నాం. సో లెట్స్. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి కరెంట్ అఫైర్స్లో ఏంటి అంటే షాహీ లిచీ ఫ్రూట్. సో ఒక పండు మనకి ఈరోజు వార్తలో నిలిచింది. ఒక ఫ్రూట్కు సంబంధించినటువంటి అంశం మనకి ఈరోజు వార్తలో నిలిచింది. షాహీ లిచీ ఫ్రూట్ అని చెప్పి ఒక ఫ్రూట్ మనకి ఒక పండు అనేది వార్తలో నిలిచింది. ఇది ఏ రాష్ట్రానికి చెందింది అంటే మనకి బీహార్ రాష్ట్రానికి చెందినటువంటి ఒక షాహీ లిచీ ఫ్రూట్ అని చెప్పి ఒక ముఖ్యమైనటువంటి ఒక ఉద్దేశమైనటువంటి ఈ యొక్క అంశం మనకు వార్తలో నిలిచింది. ఇటీవల కాలంలో కూడా మనం చూసాం పండ్లకు సంబంధించినటువంటి అంశాలు. మనకి మెయిన్గా తీసుకుంటే సపోటా అని చెప్పి ఒక అంశంకు సంబంధించి అండ్ ఏ రాష్ట్రానికి ఎక్స్పోర్ట్ చేస్తారు అని చెప్పి అండ్ మరి ఏ దేశానికి కూడా ఎక్స్పోర్ట్ చేస్తారు. సో ఆ యొక్క అంశాలపైన ప్రత్యేకంగా మనం చూసాం. సో ఇక పండ్లకు సంబంధించినటువంటి అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. ఇటీవల కాలంలో కూడా మనకి తరచూ ఈ యొక్క పండ్లకు సంబంధించి వివిధ రాష్ట్రాలు అనేవి మనకి వార్తలో నిలిచినాయి. సో వాటికి సంబంధించి ఈ రోజు తీసుకుంటే షాహీ లిచీ ఫ్రూట్. సో షాహీ లిచీ ఫ్రూట్ అనేది మనకి ఈ రోజు బీహార్ రాష్ట్రానికి చెందినటువంటి ఒక పండు ఈ రోజు మనకి వార్తలో నిలిచింది. సో దీన్ని ఏ దేశానికి ఎగుమతి చేస్తూ వార్తలో నిలిచారంటే యూకేకి ఎగుమతి చేస్తూ ఈ యొక్క షాహీ లిచీ ఫ్రూట్ అనేది వార్తలో నిలిచింది. లిచీ ఫ్రూట్ ఈ యొక్క ప్రత్యేకత ఏంటి, మనం తరచూ కూడా మన ప్రాంతాల్లో వివిధ రకాల ప్రాంతాల్లో కూడా ఈ లిచీ ఫ్రూట్ని చూస్తూ ఉంటాం. కానీ మన భౌగోళికమైనటువంటి పరిస్థితులు కానీ ఇటువంటి అన్నివి కూడా మనకి సహకరించకపోవడం వల్ల అంతగా కూడా ఇవనేది మన దగ్గర పండకపోవడం అనేది జరుగుతుంది. సో ఇతర దేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా వీటిని తరలించుకోవడం అనేది జరుగుతుంది. సో ఆ విధంగా చూస్తే ఈ బీహార్ రాష్ట్రం ముందంజలో ఉంది. సో దీని యొక్క ప్రత్యేకత ఏంటి, సో ఈ యొక్క లిచీ ఫ్రూట్ ప్రత్యేకత ఏంటి అంటే జిఐ ట్యాగ్ కలిగి ఉన్నటువంటి ఫ్రూట్ షాహీ లిచీ ఫ్రూట్ అని చెప్పవచ్చు. ఇటీవల కాలంలో కూడా జిఐ ట్యాగ్స్కి సంబంధించినటువంటి ఫ్రూట్స్ గురించి చూసాం. సో ఆ విధంగా ఈ యొక్క జిఐ ట్యాగ్కి సంబంధించినటువంటి ఒక ఫ్రూటే మనకి ఈ యొక్క షాహీ లిచీ ఫ్రూట్. సో ఈ యొక్క షాహీ లిచీ ఫ్రూట్ దీన్ని ఎగుమతి చేసేటువంటి రాష్ట్రం ఏదంటే బీహార్ రాష్ట్రం. ఎక్కడికి ఎగుమతి చేస్తున్నారు, సో ఎక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తున్నారంటే దీన్ని యూకేకి ఎక్స్పోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో దీన్ని నిర్వహించేటువంటి సంస్థ చాలా ఇంపార్టెంట్ మనకి అపెడా, అగ్రికల్చరల్ ప్రాసెసింగ్ ఫుడ్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ అని చెప్పి. సో అగ్రికల్చర్కి సంబంధించినటువంటి ప్రొసీజ్డ్ ఫుడ్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ అపెడా అని చెప్పి ఒక అంశం మనకి ఇటీవల కాలంలో తరచూ వార్తలు నిలుస్తుంది. ఏ యొక్క సంస్థకు సంబంధించిన పండ్లకు అంటే ఈ యొక్క అగ్రికల్చర్కి సంబంధించినటువంటి అంశం వచ్చినప్పుడు ఏ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది అంటే అపెడా అనే సంస్థ. సో ఈ యొక్క అపెడా అనే సంస్థ దేని యొక్క అధీనంలో ఉందంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్. సో మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో దీనిని నిర్వహిస్తుంది. సో ఏ మంత్రిత్వ శాఖ అని అడుగుతారు. సో ఆ టైంలో మనం చెప్తుంది ఏంటి అంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్. సో మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తబడినటువంటి ఒక సంస్థ ఏది అంటే మనకి ఈ యొక్క మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ సంస్థ అయినటువంటి అగ్రికల్చర్ ప్రాసెసింగ్ ఫుడ్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ అపెడా. అండ్ దీనికి ప్రస్తుతం వచ్చేసరికి మనకి ఈరోజు లిచీ ఫ్రూట్, షాహీ లిచీ ఫ్రూట్ రాజస్థాన్ రాష్ట్రానికి చెందినటువంటిది. సో మెయిన్గా ఈ యొక్క మినిస్ట్రీ ఆఫ్ కామర్స్కి ఎవరు మంత్రిగా వ్యవహరిస్తున్నారు ప్రస్తుతం అంటే పీయూష్ గోయల్ గారు బాధ్యతలు చేపట్టి ఉన్నారు. అండ్ అదేవిధంగా వీరు మళ్ళీ మన యొక్క రైల్వేస్, ఇండియన్ రైల్వేస్ కూడా వీరు మెయిన్ పర్సన్గా, అథారిటీ పర్సన్గా వీరు విధులు నిర్వహిస్తున్నారు. సో పీయూష్ గోయల్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్కి వీరు మెయిన్ పర్సన్గా చెప్పుకోవచ్చు. అండ్ మెయిన్గా తీసుకుంటే ఈ యొక్క అపెడా అనే సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే మనకి న్యూఢిల్లీలో యొక్క అపెడా అనే సంస్థ ప్రధాన కార్యాలయం ఉండడం జరుగుతుంది. అండ్ దీన్ని ఏ సంవత్సరంలో స్థాపించారంటే 1986లో దీనిని యొక్క అపెడా సంస్థని ఏర్పాటు చేయడం అయితే జరిగింది. కానీ ఇది మనకి ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందంటే 1987 నుండి దీన్ని అమల్లోకి తీసుకురావడం అనేది జరిగింది. ఏదైనా ఫ్రూట్కి సంబంధించి దేశం లేదా వేరొక దేశానికి వెళ్ళాలి అంటే ఒక ఫ్రూట్ అనేది మనకి ఒక దేశం నుంచి ఇతర దేశాలకు మనకి ఇక అదర్ కంట్రీస్కి వీటిని ట్రాన్స్ఫర్ చేయాలి, ఎక్స్పోర్ట్ చేయాలి అంటే ఏ సంస్థ యొక్క పర్మిషన్ మనకి ఉండాలి అంటే మెయిన్గా అపెడా చాలా ఇంపార్టెంట్. మనకి ఏ సంస్థ ఆధ్వర్యంలో ఏ సంస్థ యొక్క అనుమతి పొందాలి అంటే అపెడా అని చెప్పి ఒక సంస్థ అనుమతిని పొందిన తరువాతనే ఇతర రాష్ట్రాలకు మన యొక్క రాష్ట్రాల నుంచి లేదా మన యొక్క దేశం నుంచి దీన్ని తరలించడం అయితే జరుగుతుంది. సో అటువంటి సంస్థ ఏది అంటే మనకి అపెడా సంస్థ. ఏ యొక్క సంస్థ ఆధ్వర్యంలో, ఏ యొక్క మినిస్ట్రీ ఆధ్వర్యంలో పనిచేస్తుంది అంటే మనకి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో దీనిని నిర్వహించడం అయితే జరుగుతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రిగా దీనికి ఎవరు విధులు నిర్వహిస్తున్నారంటే పీయూష్
గోయల్ గారు. సో పీయూష్ గోయల్ గారి గురించి కూడా చూస్తే ఇటీవల తరచూ ఇండియన్ రైల్వేస్కి సంబంధించి వార్తలో నిలుస్తున్నారు. అండ్ ఇటీవల కాలంలో లాస్ట్ వీక్లో కూడా మనకి అపెడా సంస్థకు సంబంధించి ఒక ఫ్రూట్కి సంబంధించి వీరు వార్తలో నిలిచారు. సో తరచూ వార్తలో నిలుస్తున్నటువంటి అంశాల పట్ల అండ్ వ్యక్తుల పట్ల ప్రత్యేకంగా శ్రద్ధ వహించండి. అండ్ ఏ రాష్ట్రాలకు సంబంధించి ఈ ఫ్రూట్స్ అనేవి వస్తున్నాయి, సో ఆ యొక్క అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సో ఈ రోజు మనకి ఒక లిచీ ఫ్రూట్, షాహీ లిచీ ఫ్రూట్కి సంబంధించినటువంటి వార్తలు ఇచ్చిన అంశంలో ఇది వచ్చేసరికి మనకి బీహార్ స్టేట్కి సంబంధించినటువంటిది. అండ్ మెయిన్గా తీసుకుంటే దీన్ని యూకేకి ఎగుమతి చేస్తూ వార్తలు ఇచ్చారు. సో ఇది మనకి ఈరోజు ఒక ఫ్రూట్కి సంబంధించినటువంటి అంశం, మనకి షాహీ లిచీ ఫ్రూట్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈరోజు వార్తలో నిలిచినటువంటి మరొక అంశం ఏది అంటే వెస్ట్ బెంగాల్ రాష్ట్రం. చాలా ఇంపార్టెంట్ మనకి ప్రతిరోజు కూడా ఈ మధ్య కాలంలో, ఈ వీక్లో ఇప్పటికి మనకి 2 times అనేది ఈ యొక్క వెస్ట్ బెంగాల్కి సంబంధించి, అండ్ లాస్ట్ వీక్లో కూడా 2 days or 3 days అనేది మనకి ఈ యొక్క వెస్ట్ బెంగాల్కి సంబంధించినటువంటి అంశం అనేది రావడం జరుగుతుంది. సో తరచూ మనకి ఇటీవల కాలంలో వార్తలో నిలుస్తున్నటువంటి అంశం ఏంటంటే వెస్ట్ బెంగాల్ స్టేట్. సో ఈ యొక్క వెస్ట్ బెంగాల్ స్టేట్కి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి గారు అయినటువంటి మమతా బెనర్జీ గారు ఈ రోజు వార్తలు నిలిచారు. ఇటీవల కాలంలో చెప్పాం మనం, ఈ యొక్క వెస్ట్ బెంగాల్కి సంబంధించి భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఏకగ్రీవంగా 3 సార్లు అంటే 3వసారి కూడా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఏకైక మహిళ అని చెప్పి, సో వీరు మనకి యొక్క ముఖ్యమంత్రి గారైనటువంటి మమతా బెనర్జీ గారు అని చెప్పి, సో వీరు ఈ రోజు మనకి ఒక అంశం పట్ల వార్తలో నిలిచారు. మెయిన్గా తీసుకుంటే మనకి ఏ అంశంతో వీరు వార్తలో నిలవడం అయితే జరిగింది అంటే, ఇటీవల కాలంలో మనకి తరచూ వార్తలు నిలిచినటువంటి వెస్ట్ బెంగాల్ స్టేట్ కూడా చూసాం మనం. మెయిన్గా చూస్తే ఎగువ సభకు సంబంధించి అండ్ గవర్నర్ గారికి లేఖ అని చెప్పి, సో 2 అంశాలతో వార్తలు నిలిచాయి. మనకి ఈ యొక్క ఎగువ సభ అని చెప్పి వారి యొక్క రాష్ట్రానికి కూడా ఎగువ సభ ఆమోదం పొందే విధంగా వారు తీసుకోవడం అనేది జరిగింది. అండ్ అదేవిధంగా గవర్నర్ గారికి వ్యతిరేకంగా ఒక వివాదాస్పదమైనటువంటి లేఖ ద్వారా, సో ఇటువంటి అంశాలతో తరచూ మనకి ఒక వెస్ట్ బెంగాల్ స్టేట్ అనేది వార్తలో నిలుస్తుంది. సో ఈ విధంగా తీసుకుంటే మనకి ఈ రోజు వార్తలో నిలిచినటువంటి ఈ యొక్క వెస్ట్ బెంగాల్కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అంశం ఏంటంటే, ఎన్నికల్లో ఇచ్చినటువంటి పథకాలకు సంబంధించి అమలు చేయడం అనేది ఈ రోజు నుంచి ఆరంభిస్తున్నాము అని చెప్పి ఒక ముఖ్యమంత్రి గారు వెల్లడించడం అయితే జరిగింది. సో ఆ యొక్క కీలకమైనటువంటి అంశం ఈ రోజు మనకి వార్తలో నిలిచింది. సో మెయిన్గా తీసుకుంటే ఈ రోజు ఎన్నికలను వచ్చినటువంటి 3 అంశాలను నెరవేరుస్తున్నామని చెప్పి వెలువరించారు. ఆ 3 అంశాలు ఏంటి అంటే లక్ష్మీ బందార్ ప్రాజెక్ట్ అండ్ స్టూడెంట్ క్రెడిట్ కార్డ్ ఇనిషియేటివ్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గువారే అనే పథకం. చాలా ఇంపార్టెంట్ అండి. గువారే పథకం ఇటీవల కాలంలో తరచూ మనకి వార్తలు నిలిచినటువంటి అంశం. గువారే అని చెప్పి ఒక అంశం కనుక మనకు వచ్చింది అంటే అది వెస్ట్ బెంగాల్ రాష్ట్రం. చాలా ఇంపార్టెంట్. గువారే అనే పదం మనం ఎప్పుడు విన్నా సరే అది ఏ రాష్ట్రానికి సంబంధించిందంటే వెస్ట్ బెంగాల్కి సంబంధించి. సో వెస్ట్ బెంగాల్కి సంబంధించినటువంటి ఒక అంశమే మనకి యొక్క మెయిన్గా తీసుకుంటే గువారే అనే ఒక పథకం. సో ఇక 3 పథకాల ద్వారా వీరు ఈ రోజు ఈ యొక్క పథకాలను అమలు చేయనున్నాము అని చెప్పి వెలువరిస్తూ వార్తలను ఇచ్చారు. సో మెయిన్గా తీసుకుంటే అతి త్వరలో అంటే వితిన్ ది 2 to 3 daysలోనే ఈ యొక్క పథకాలను అమలు చేస్తామని చెప్పి ప్రకటించారు మమతా బెనర్జీ గారు. సో మెయిన్గా తీసుకుంటే మనకి 3 పథకాలు అని చెప్పాం. సో లక్ష్మీ బండారు ప్రాజెక్ట్. లక్ష్మి అనగానే మనకి గుర్తొస్తుంది అంటే మహిళ, స్త్రీ అని చెప్పి చెప్పవచ్చు. సో ఒక మహిళకు సంబంధించినటువంటి ఒక పథకమే, ఒక కీలకమైనటువంటి పథకం మనకి యొక్క లక్ష్మీ బండార్ ప్రాజెక్ట్. సో ఈ యొక్క లక్ష్మీ బండార్ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, కుటుంబంలో ఉన్నటువంటి ఒక మహిళ పేరిట, రిమైనింగ్ పర్సన్స్కి ఎవరికి కూడా లేదు, కేవలం కుటుంబంలో ఉన్నటువంటి మహిళ గారికి ప్రతి నెల కూడా సో వారిని ప్రోత్సహించేందుకు కానీ వారి యొక్క అవసరాలకు సంబంధించి కావచ్చు, కుటుంబ పరిస్థితులను బట్టి కావచ్చు, ప్రతి మహిళకు ఆ రాష్ట్రానికి చెందినటువంటి యొక్క కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా నెల కొంత రుసుము అనేది చెల్లిస్తున్నామని చెప్పి వెలువరించారు. సో అదే మనకి యొక్క లక్ష్మీ బండార్ ప్రాజెక్ట్. సో ఈ యొక్క లక్ష్మీ బండార్ ప్రోగ్రామ్ ద్వారా ఎంత మొత్తంలో కుటుంబంలోని మహిళ పేరిట జమ చేస్తారంటే వారి యొక్క అకౌంట్లో ప్రతి నెల కూడా 500 రూపాయలను జమ చేస్తున్నామని చెప్పి ఈ యొక్క ప్రోగ్రామ్ ద్వారా వీరు తెలపడం అయితే జరిగింది. సో ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మహిళ అకౌంట్లో కూడా ఈ యొక్క అమౌంట్ అనేది చేరుతుందని చెప్పి వెలువరించారు. సో వెనుకబడినటువంటి మహిళకు కావచ్చు, లేదంటే అవసరాలు ఉన్నటువంటి మహిళలు కూడా ఉంటారు. సో అటువంటి వారికి, సో ప్రతి ఒక్క మహిళకు కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ ద్వారా అందించడం అయితే జరుగుతుంది. సో వారికి సంబంధించి వారి యొక్క మెయిన్ అకౌంట్లోనే దీనిని జమ చేస్తామని చెప్పి వెలువరించారు. సో ఇది మనకి లక్ష్మీ బందార్ ప్రోగ్రామ్ అని చెప్పి, ఆ లక్ష్మీ బందార్ ప్రాజెక్ట్ అని చెప్పి ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని ఈ రోజు మమతా బెనర్జీ గారు, వెస్ట్ బెంగాల్ సీఎం అయినటువంటి మమతా బెనర్జీ గారు ప్రవేశపెట్టి ఒక కీలకమైనటువంటి పథకంలో మొదటి అంశం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి స్టూడెంట్ క్రెడిట్ కార్డ్ ఇనిషియేటర్
చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్ అన్నారు. సో స్టూడెంట్ ఒక విద్యార్థికి సంబంధించినటువంటి ఒక అంశం. సో ఒక విద్యార్థి అనే వ్యక్తి ఎవరైతే ఉంటారో వారు ఒక ఉన్నత చదువులు కావచ్చు, లేదంటే ఆ కుటుంబాలు చదివించలేని కుటుంబాలు ఎన్నో ఉంటాయి. సో వారు తినగా తమ పిల్లలకు చదివించాలని చెప్పే ఉద్దేశంతో ఏ కుటుంబాలు అయితే ఉంటాయి, సో ప్రతి ఒక్క కుటుంబానికి కూడా సో అటువంటి ప్రతి పిల్లవాడికి అంటే 10th అయిపోయి ఉండొచ్చు, లేదా ఇంటర్ అయిపోయి ఉండొచ్చు, సో ఇటువంటి ఇంటర్మీడియట్ అయిపోయిన ప్రతి ఒక్కరికి కానీ గ్రాడ్యుయేషన్ కోసం సో వారి యొక్క చదువు, ఉన్నత చదువులు ప్రతి ఒక్క రూపాయి కూడా అంటే వారికి అవసరమైన ప్రతి ఖర్చును కూడా గవర్నమెంటే భరిస్తుంది. వారి కొరకు 10 లక్షల రూపాయల రుణాన్ని ప్రకటించారు. చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఈ యొక్క అంశం అనేది మనకి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. విద్యార్థులకు సంబంధించి వారి యొక్క ఉన్నత చదువులను దృష్టిలో పెట్టుకొని సో వారికి ఉన్నతమైనటువంటి ఒక భవిష్యత్తు కోసం ఆ కుటుంబాలకు ఎటువంటి కుటుంబాలు అయితే ఉన్నాయో సో ప్రతి కుటుంబం కూడా ఎంత మొత్తం అనేది చెప్పలేరు. సో అటువంటి కుటుంబాలందరికీ కూడా 10 లక్షల రూపాయల రుణాన్ని అందించి సో వారి యొక్క ఉన్నతమైనటువంటి ఉద్యోగాలకు కావచ్చు, వారి ఉన్నతమైనటువంటి చదువులకు కావచ్చు సహాయపడేటువంటి మొట్టమొదటి రాష్ట్రంగా ఈ రోజు మనకి వెస్ట్ బెంగాల్ స్టేట్ అనేది వార్తలో నిలవడం అయితే జరిగింది. సో 10 లక్షల రూపాయలను అందించడం అయితే జరుగుతుంది. రుణము అంటున్నాం ఇక్కడ. సో వారి యొక్క మొత్తం అమౌంట్ కాదు కానీ రుణముగా అంటే ఒక కొంత మొత్తం వడ్డీగా అంటే అత్యంత స్వల్ప వడ్డీకే దీన్ని అందించడం అయితే జరుగుతుంది. ఎంత అంటే 4%, చాలా చాలా తక్కువ అని చెప్పవచ్చు. సో 4% వడ్డీతోటి యొక్క 10 లక్షల రూపాయల రుణాన్ని ప్రకటించి అత్యంత స్వల్ప వడ్డీతో వారి యొక్క ఉన్నత చదువుల కొరకు ఉపయోగపడేటువంటి ఒక పథకాన్ని తీసుకుని వచ్చి ఈరోజు కీలకమైన అంశంతో ఈ యొక్క మమతా బెనర్జీ గారు రెండవ అంశంగా దీన్ని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మూడవ పథకం ఏంటి అంటే గువారే. సో గువారే పథకం ఇటీవల కాలంలో మనం ఎక్కువగా కూడా ఈ యొక్క నేమ్ విన్నాం, తరచూ మనకి యొక్క వార్తల్లో ఇస్తున్నటువంటి అంశం అని చెప్పవచ్చు. సో దీనికి సంబంధించి అంటే ఎవరైతే యొక్క రేషన్ కావచ్చు వారికి వచ్చేటువంటి పథకాలకు సంబంధించి వారి యొక్క తీసుకుని అక్కడికి వెళ్ళి వాటిని తీసుకురావాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో అటువంటి సమయంలో వారి వద్దకే వారి యొక్క ఇంటి వద్దకే రేషన్ కావచ్చు, వారి యొక్క పథకాలను కావచ్చు డోర్ డెలివరీ చేసేటువంటి ఒక ఫెసిలిటీ. సో చాలా ఇంపార్టెంట్. డోర్ డెలివరీని ప్రారంభించినటువంటి మొట్టమొదటి రాష్ట్రంగా పేరు ప్రఖ్యాతులు పొందింది. సో ఆ విధంగా తీసుకుంటే మనకి యొక్క ప్రజెంట్ ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ అని చెప్పవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి యొక్క రేషన్ డోర్ డెలివరీని వారి ఇంటి వద్దకే అందించేటువంటి ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని చేపట్టిన రాష్ట్రం మరొకటి ఏంటి అంటే వెస్ట్ బెంగాల్ రాష్ట్రం. సో ఈ పథకాన్ని కూడా ఈ రోజు ప్రారంభించారు. సో ఈ విధంగా ఈ యొక్క లక్ష్మీ బంధార్ అండ్ స్టూడెంట్ క్రెడిట్ ఇనిషియేటివ్ అండ్ నెక్స్ట్ గువారే సో ఇటువంటి 3 పథకాలను ప్రవేశపెట్టి వీటిని అమల్లోకి తీసుకువస్తామని చెప్పి ఇవి కూడా విత్ ఇన్ ది 2 to 3 డేస్లోనే అమలు చేస్తామని చెప్పి ఈ రోజు యొక్క ముఖ్యమంత్రి గారు అయినటువంటి మమతా బెనర్జీ గారు దీన్ని వెలువరించి వార్తలను ఇచ్చారు. సో ఇది మనకి ఈ రోజు వార్తలను ఇచ్చినటువంటి వెస్ట్ బెంగాల్ స్టేట్కి సంబంధించిన ఒక కీలకమైన అంశం. సో తరచూ వార్తలను ఇచ్చినటువంటి అంశాల పట్ల అండ్ ముఖ్యమంత్రుల పట్ల వారు ప్రవేశపెడుతున్నటువంటి పథకాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారు మెయిన్గా ఈ యొక్క అంశాల పట్ల ప్రత్యేకంగా శ్రద్ధ వహించండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలు ఇచ్చినటువంటి మరొక అంశం ఏంటంటే లక్షద్వీపులు. సో లక్షద్వీపులు ఈ రోజు మనకి వార్తలు నిలిచాయి. కొబ్బరి చెట్లు ఎక్కువగా ఉన్నటువంటి అంశం అని ఒక రాష్ట్రం ఏది అంటే మనకి తమిళనాడు, కేరళ అని చెప్పి చెప్తాం. సో అటువంటి విధంగా లక్షద్వీపులకు సంబంధించి భారతదేశంలోనే మొట్టమొదటి ఆర్గానిక్ స్టేట్ అంటే ఏది అంటే సిక్కిం అని చెప్పి చెప్తాం. అదేవిధంగా భారతదేశంలోని మొట్టమొదటి ఆర్గానిక్ కేంద్రపాలిత ప్రాంతంగా ఏది పిలువబడుతుంది అంటే లక్షద్వీపులు అని చెప్పి చెప్తాం. సో ఈ రోజు యొక్క లక్షద్వీపుల్లో ఒక ఉద్యమం అనేది ప్రారంభమైంది. సేవ్ లక్షద్వీపులు అని చెప్పి ఒక ఉద్యమం ఈ రోజు ప్రారంభమై వస్తుంది. చాలా ఇంపార్టెంట్. మనకి ఇటీవల కాలంలో కూడా యొక్క అంశాల పట్ల అంటే ప్రత్యేకంగా చూసుకుంటే మనకి ఒక అంశం అనేది మెయిన్గా తీసుకుంటే చిప్కో ఉద్యమం, తర్వాత బక్స్వాకా ఉద్యమం అని చెప్పి సో ఇటీవల కాలంలో ఉద్యమాలు అనేది ఎక్కువగా రేకెత్తిస్తున్నాయి. సో అటువంటి అంశాలను చూస్తే మనకి ఈ రోజు మరొక అంశం లక్షద్వీపులకు సంబంధించిన ఒక ఉద్యమం ప్రారంభమైంది. సేవ్ లక్షద్వీపులు అంటే ఎందుకు ఈ యొక్క ఉద్యమం ప్రారంభమైంది, ఎందుకు మెయిన్గా అంటే ప్రస్తుతం ఉన్నటువంటి యొక్క అడ్మినిస్ట్రేటర్గా ఉన్నటువంటి ప్రఫుల్ కే పటేల్ గారి ఈ యొక్క వివాదానికి కారకులుగా నిలవడం అయితే జరిగింది. ఇటీవల కాలంలో ఉన్నటువంటి దినేశ్వర్ శర్మ అనే ఒక వ్యక్తి అది ఒక పర్సన్ గారు మరణించడం వల్ల, కరోనా బారిన పడి మరణించడం వల్ల సో వారి యొక్క స్థానంలో 2020 నుండి అధికారంలో 2020 డిసెంబర్ నెల మాసం నుంచి ఈ యొక్క అధికారికంగా వీరిని అడ్మినిస్ట్రేటర్గా ప్రకటించడం అయితే జరిగింది. సో ఆ విధంగా తీసుకుంటే వారు వచ్చిన తరువాత ఒక కీలకమైనటువంటి వివాదాస్పదమైనటువంటి కారకాలుగా పేరు రేకెత్తించడం అయితే జరిగాయి. సో వీరిని తీసుకుంటే ఈ రోజు వీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు వివాదాస్పదంగా నిలుస్తున్నాయి. లక్షద్వీపులు అనేది మనకు ఒక సుందర ప్రాంతం అండ్ టూరిజం ప్లేస్ అని చెప్పి చెప్పవచ్చు. పర్యాటకులు ఎప్పుడు కూడా విలాసవంతంగా ఒక ప్లేస్ అనేది ఏది ఉంది అంటే మనకి అది లక్షద్వీపులు. సో అటువంటి లక్షద్వీపులకు సంబంధించి పర్యాటకులకు సంబంధించి రేకెత్తిస్తున్నటువంటి ఒక వివాదాస్పదమైనటువంటి అంశం ఏంటి అంటే
ఇక్కడ ఉన్నటువంటి ఒక లక్షద్వీపుల సుందర ప్రాంతాలను అలాంటి లక్షద్వీపుల డెవలప్మెంట్ అథారిటీ అని చెప్పే ఒక అంశాన్ని స్థాపించారు. లక్షద్వీప్ డెవలప్మెంట్ అథారిటీ అనే ఒక కార్యక్రమాన్ని చేపట్టి దాన్ని డెవలప్ చేయాలని చెప్పే ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేశారు. కానీ ఇది ఒక చాలా మంచి ఆలోచన కదా. ఉద్యమం ఎందుకు రేకెత్తించబడింది అంటే ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి ట్రైబల్ పీపుల్. సో ట్రైబల్ పీపుల్ అంటే ఒక తెగవారు అనేది అక్కడ నివసిస్తూ ఉన్నారు. సో ఆ ప్రాంతంలో వారికి సంబంధించి ఈ యొక్క ఉద్యమం అనేది వారు ఒప్పుకోకుండా ఉద్యమం ప్రారంభించారు. సో ఈ యొక్క అంశానికి అంటే ఈ యొక్క డెవలప్మెంట్కి మేము సహకరించము, ఒప్పుకోము అని చెప్పి ఆ యొక్క ట్రైబల్ పీపుల్ ఉద్యమాన్ని ప్రారంభించడం అయితే జరిగింది. అదేవిధంగా వారు తీసుకుంటే మాకు సంబంధించినటువంటి ఫుడ్ కొరత కావచ్చు, ఆహార కొరత, నీటి కొరత, వివిధ రకాలైనటువంటి కొరతలు అనేది రావడం అనేది జరుగుతుంది. సో దీనికి మేము అంగీకరించము అని చెప్పి ఒక ట్రైబల్ పీపుల్ ఈ యొక్క ఉద్యమాన్ని ప్రారంభించడం అయితే జరిగింది. సో ఈ విధంగా లక్షద్వీపులను ప్రొటెక్ట్ చేయడం కోసం లక్షద్వీప్ ప్రొటెక్షన్ అని చెప్పే ఒక అంశంతో ఈ యొక్క ఉద్యమాన్ని రేకెత్తించడం అయితే జరిగింది. సో ఈ విధంగా ఈ యొక్క అంశంతో ఈ రోజు మనకి లక్షద్వీపులు అనేది వార్తలు ఇచ్చాయి. ఇది మనకి ఈ రోజు లక్షద్వీపులకు సంబంధించినటువంటి అంశం. కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించినటువంటి అంశాలు కానీ, ఆ లెఫ్టినెంట్ గవర్నర్స్కి సంబంధించినటువంటి అంశాలు కానీ మనకి వార్తలను ఇస్తే వాటి పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సో ఈ రోజు వార్తలు ఇచ్చినటువంటి మరొక అంశం ఏంటి అంటే మెకేదాతు అని చెప్పే ఒక ప్రాజెక్ట్. సో మెకదాతు అని చెప్పే ఒక ప్రాజెక్ట్ మనకి మరొకసారి మరొకసారి అంటున్నాం. సో ఇటీవల కాలంలో కూడా మనకి సెప్టెంబర్ 17, 2020లో కూడా ఇదే మెకదాతుకు సంబంధించినటువంటి ఒక ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అంశం వార్తలో నిచ్చింది. ఒక వివాదాస్పదమైనటువంటి అంశంతో వార్తలో నిచ్చింది. సో ఆ విధంగా మనకి ఈ రోజు మరొకసారి ఈ యొక్క అంశం అనేది వార్తలో నిలవడం అయితే జరిగింది. కావేరీ నది అక్కడ ఉండడం వల్ల ఈ యొక్క వివాదాలకు కారణమైనటువంటి అంశంగా మనం తీసుకోవచ్చు. ఇది ఎక్కడ ఉంది అంటే కర్ణాటక అండ్ తమిళనాడు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఒక వివాదాస్పదమైనటువంటి అంశమే మనకి ఈ యొక్క మెకదాతు అనే ఒక ప్రాజెక్ట్. సో ఇది మనకి ఒక ప్రాజెక్ట్ ఎక్కడ నిర్మిస్తున్నారంటే కర్ణాటక ప్రాంతంలో ఈ యొక్క ప్రాజెక్ట్ ని నిర్మించడం అయితే జరుగుతుంది. కావేరీ నదికి సంబంధించినటువంటి ఒక వివాదాస్పదమైనటువంటి ప్రాజెక్ట్. ఎందుకోసం ఈ యొక్క ప్రభుత్వం ఇటీవల కాలంలో ఈ యొక్క ప్రాజెక్ట్ ని నిలిపివేయని అని చెప్పి 2017 నుండి వెలువరించినప్పటికీ కూడా మరలా వీరు స్టార్ట్ చేయడం అయితే జరిగింది. సో అందువల్ల ఇప్పుడు ఇక తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వ్యతిరేకత అనేది తెలుపుతూ వార్తలు వచ్చింది. సో ఇటీవల కాలంలో ఉన్నటువంటి తమిళనాడు ప్రభుత్వం వేరే, ప్రజెంట్ ఉన్నటువంటి తమిళనాడు ప్రభుత్వం వేరే. సో వీరి ప్రభుత్వాలు వేరైనప్పటికీ సో ప్రజలకు సంక్షేమానికి అవసరమైనప్పుడు ఏ ప్రభుత్వం అయినా సరే దాని వ్యతిరేకత తెలపడం అనేది మనకి తెలిసింది. సో ఆ విధంగా తీసుకుంటే ప్రస్తుతం ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే సీఎంగా మనకి ఈ రోజు చూసుకుంటే ప్రస్తుతానికి మనకి స్టాలిన్ గారు. సో స్టాలిన్ గారు ఉండడం అయితే జరుగుతుంది. సో వీరు కూడా దీన్ని వ్యతిరేకించడం అయితే జరిగింది. సో ఎందువలన దీన్ని వ్యతిరేకిస్తున్నారు, ఈ వ్యతిరేకత ఎందుకు తెలుపుతున్నారు అంటే ఈ విధమైనటువంటి ఒక ప్రాజెక్ట్ అనేది కర్ణాటక ప్రాంతం వారు కనుక నిర్మిస్తే, దీనిని కానీ రూపకల్పన చేస్తే ఇది మన యొక్క అంటే తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి సంరక్షణకి కావచ్చు లేదా నీటి కొరతకు దారితీస్తుంది. సంరక్షణ అనేది లేకుండా పోతుందండి, వారి యొక్క నీటి కొరతకు దారితీస్తుంది. చాలా ఇంపార్టెంట్. యొక్క వ్యతిరేక భావాలు వచ్చినప్పుడు ఎందువలన, కారణం ఏంటి అనే అంశాల పట్ల ప్రత్యేకంగా శ్రద్ధ వహించండి. సో ఆ విధంగా తీసుకుంటే వ్యతిరేకతకు దారి తీస్తుందని చెప్పి వెలువరించడం అయితే జరిగింది. సో గుజరాత్ రాష్ట్రం ఈ విధంగా తీసుకుంటే మనకి ఒక కర్ణాటక అండ్ మెయిన్గా తమిళనాడు రాష్ట్రాలకు సంబంధించిన ఒక కీలకమైన అంశం ఈ రోజు మనకి ఇది ఒక వివాదాస్పదమైనటువంటి అంశం. సో ఇటీవల కాలంలో కూడా మనకి ఒక ప్రాజెక్టుకు సంబంధించి వార్తలు నిలిచాయి. సో అటువంటి అంశాల పట్ల ప్రత్యేకంగా శ్రద్ధ వహించండి. సో ఇది మనకి ఈ రోజు వార్తలు నిలిచినటువంటి ఒక మెకదాతు అనే ఒక ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అంశం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలు నిలిచినటువంటి మరొక అంశం ఏది అంటే గుజరాత్ రాష్ట్రం. సో గుజరాత్ రాష్ట్రం మనకి వార్తలో నిలిచింది. చాలా ఇంపార్టెంట్. మనకి ఇటీవల కాలంలో కూడా మనకి గుజరాత్ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలు వార్తలో నిలుస్తున్నాయి. సో ప్రజెంట్ వచ్చేసరికి నేషనల్ గ్రీన్ టీమ్ అని చెప్పి కొన్ని కీలకమైనటువంటి ఒక ప్రకటన అనేది మనకి గుజరాత్ ప్రభుత్వానికి వీరు అందించడం అయితే జరుగుతుంది. సో మెయిన్గా తీసుకుంటే ఆ కీలకమైనటువంటి ప్రకటనలు ఏవి, ఆ యొక్క ఆదేశాలు ఏంటి అంటే బన్నీ గ్రాస్ ల్యాండ్స్. సో బన్నీ గ్రాస్ ల్యాండ్స్ అని చెప్పి చాలా ఇంపార్టెంట్. బన్నీ గ్రాస్ ల్యాండ్స్కి సంబంధించినటువంటి వ్యర్థ భూములు వ్యర్థానికి సంబంధించినటువంటి ఒక భూములను గుజరాత్కి చెందినవి ఇక్కడ ట్రైబల్ పీపుల్ ఎక్కువగా నివసిస్తున్నారు. సో ఇటీవల కాలంలో కూడా చూసాం మన యొక్క ట్రైబల్ పీపుల్కి సంబంధించి తెగలకు సంబంధించినటువంటి అంశాల పట్ల ప్రత్యేకంగా శ్రద్ధ వహించండి. సో ఆ విధంగా తీసుకుంటే ఒక ట్రైబల్ పీపుల్ అనేవారు ఈ రోజు మనకి వార్తలో ఇచ్చారు. సో గుజరాత్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక ట్రైబల్ పీపుల్ మనకి
మెయిన్గా తీసుకుంటే సో వీరు ఒక వివాదాస్పదానికి కారకులుగా నిలిచారు. ఏ విధంగా అంటే బన్నీ గ్రాస్ ల్యాండ్స్ అంటే ఒక భూములు, బన్నీ వ్యర్థ భూములు అని చెప్పి చెప్పవచ్చు. సో గుజరాత్కి చెందినటువంటి యొక్క వ్యర్థ భూములు, ఇక్కడ ట్రైబల్ పీపుల్ ఎక్కువగా నివసిస్తున్నారు. దీన్ని మనకి మలదారిస్ అని చెప్పి చెప్తాం. మల్దారిస్ అని చెప్పి ఒక తెగ, ఇటీవల కూడా మనం చూసాం గుజరాత్లో మనకి మల్దారిస్ తెగ అని చెప్పి ఉంది అని చెప్పి. సో ఆ తెగకు సంబంధించినటువంటి వారు ఎక్కువగా కూడా వీరు పశువులను కాస్తూ పశువులపై ఆధారపడి పశు సంపదనే ఆధారం చేసుకుని జీవిస్తున్నటువంటి వారు వీరు. సో మలదారిస్ అని చెప్పి ఒక తెగ. సో నేషనల్ గ్రీన్ టీమ్ని ట్రైబల్ వారు ఈ విధంగా వీరు కలిసి ఈ యొక్క ప్రభుత్వానికి వారి యొక్క విన్నపాన్ని వెలువరించడం అయితే జరిగింది. సో మేము ఇక్కడే జీవిస్తున్నాము అండ్ మెయిన్గా మా యొక్క సంపద అంతా కూడా దీనిపై ఆధారపడి ఉందని చెప్పి వీరు ఈ యొక్క మలదారిస్ తెగ అనేవారు ఈ యొక్క నేషనల్ గ్రీన్ టీమ్కి వారి యొక్క విన్నపాన్ని తెలుపుకోవడం అయితే జరిగింది. సో నేషనల్ గ్రీన్ టీమ్ వారు చేసినటువంటి ఒక కీలకమైనటువంటి ప్రకటన ఏంటి అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి యొక్క భూములను విత్ ఇన్ ది 6 monthsలో, సో 6 నెలల్లోగా ఆక్రమణకు గురైనటువంటి ప్రాంతాలన్నిటినీ కూడా ఖాళీ చేయించండి అని చెప్పి ఒక కీలకమైన ప్రకటన చేశారు. ఇది మనకు ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కు అని చెప్పి కూడా వెలువరించారు. ఫారెస్ట్ రైట్ యాక్ట్ కింద ఆ యొక్క భూములను తిరిగి ఆక్రమణకు గురైనటువంటి ఏ భూములు అయితే ఉన్నాయో సో ఆ ప్రాంతాలన్నిటినీ కూడా తిరిగి ఖాళీ చేయించండి. అవి యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించింది. సో రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండవలసినటువంటి ప్రోగ్రామ్స్ అని చెప్పి వీరు వెలువరించడం అయితే జరిగింది. సో రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశాలు వచ్చినప్పుడు మెయిన్గా ఏ తెగకు సంబంధించి వచ్చాయి అండ్ ఏ ట్రైబల్గా సంబంధించినటువంటి వచ్చాయి. సో ఆ అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించాయి. సో ఇది మనకి యొక్క బన్నీ గ్రాస్ ల్యాండ్స్కి సంబంధించి ఈ యొక్క వ్యర్థ భూములు ఆ యొక్క నేషనల్ గ్రీన్ టీమ్ ఇచ్చినటువంటి ఒక కీలకమైనటువంటి ఆదేశాలు మనకి ఈ రోజు వార్తలు ఇచ్చాయి. ట్రైబల్స్ వచ్చినప్పుడు మనకు ప్రత్యేకంగా శ్రద్ధ వహించండి. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యారు ఎక్కువగా కూడా గమనించండి. ఇటీవల కాలంలో మనకి ఎక్కువగా చూస్తే లాస్ట్ 10 days నుంచి ఎక్కువగా కూడా మనకి యొక్క ట్రైబల్స్కి సంబంధించినటువంటి అంశాలు కీలకమైన అంశాలుగా నిలుస్తున్నాయి. ప్రతిరోజు కూడా మనకి ఒక ట్రైబల్స్కి సంబంధించి వివిధ రకాలైనటువంటి రాష్ట్రాల్లో వివాదాస్పదాలు కావచ్చు, లేదా ఇటీవల కాలంలో కూడా ఒక ట్రైబల్స్కి సంబంధించి వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేశారని చెప్పి అండ్ అదేవిధంగా ఒక తెగకు అయితే అసలు ఒక్క కరోనా కేసు అనేది కూడా రాకుండా వారు ఎంత జాగ్రత్తలు తీసుకున్నారు. సో అటువంటి కీలకమైనటువంటి ట్రైబల్స్కి సంబంధించినటువంటి అంశాల పట్ల ప్రత్యేకంగా శ్రద్ధ వహించండి. సో ఇది మనకి ఈ రోజు వార్తలు ఇచ్చినటువంటి గుజరాత్ రాష్ట్రానికి సంబంధించినటువంటి నేషనల్ గ్రీన్ టీమ్కి సంబంధించినటువంటి ఒక కీలకమైన అంశం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలో ఇచ్చినటువంటి మరొక అంశం ఏది అంటే ట్రైఫెడ్ అంటే ట్రైబల్కి సంబంధించినటువంటి ఒక సంస్థ అని చెప్పి చెప్పవచ్చు. సో ఇక ట్రైఫెడ్ నీతి ఆయోగ్ అని చెప్పే ఒక అంశం మనకి వార్తలో నిలిచింది. ట్రైఫెడ్ అనే ఒక సంస్థ అత్యంత తక్కువ మొత్తంలో మనకి ఉత్పత్తి జరుగుతున్నటువంటి ఒక సంస్థ. మెయిన్గా తీసుకుంటే ప్రస్తుతం వారి యొక్క జీవన విధానానికి అవసరమైనటువంటి ఒక కారకాలు అనేవి తక్కువ శాతంలో ఉత్పత్తి అవుతున్నాయి. సో అందుకు గాను వారికి ఒక ప్రోగ్రామ్ ద్వారా ఒక కార్యక్రమం ద్వారా ప్రభుత్వమే వారి యొక్క ఉత్పత్తులను సేకరించి వారికి తగినటువంటి సహాయాన్ని అందించాలి అని చెప్పే ఒక ఉద్దేశంతో ఏర్పాటు చేసింది మనకి యొక్క సంస్థ. సో ట్రైఫెడ్ అనే ఒక సంస్థ, దాని యొక్క ఆధ్వర్యం అంటే దాని యొక్క నీతి ఆయోగ్ అనే ఒక సంస్థ మధ్య జరిగినటువంటి ఒక ఒప్పందం ఈ రోజు మనకి వార్తలు ఇచ్చారు. ట్రైఫెడ్కి అండ్ నీతి ఆయోగ్ సంస్థకి జరిగినటువంటి ఒక కీలకమైనటువంటి ఒప్పందమే మనకి ఈ రోజు వార్తలు నిలిచింది. సో ఆ యొక్క ఒప్పందం ఏంటి అంటే మనకి మెయిన్గా తీసుకుంటే వందన వికాస బీమా యోజన చాలా ఇంపార్టెంట్. మనకి ఈ కార్యక్రమాన్ని స్థాపించి వార్తలో నిలిచారు. సో వందన వికాస యోజన అని చెప్పే ఒక కార్యక్రమం, దీని యొక్క పేరిట ద్వారా కేంద్రాలను స్థాపించాలి. వందన వికాస యోజన అనే ఒక పేరుతో కేంద్రాలను స్థాపించి వారికి ఉపయోగపడే విధంగా ఒక ఉపాధిని కల్పించాలి అని చెప్పే ఒక అంశంతో వీరు ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టారు. ట్రైఫెడ్ అంటే మనకి ట్రైబల్ అఫైర్స్ అని చెప్పి చెప్పవచ్చు. ట్రైబల్ అఫైర్స్కి సంబంధించినటువంటి ఒక కీలకమైన సంస్థ ట్రైబల్ అఫైర్స్ డెవలప్మెంట్ అథారిటీ. సో వారికి సంబంధించినటువంటి అభివృద్ధిని చేపట్టేటువంటి ఒక సంస్థే మనకి ఈ యొక్క ట్రైఫెడ్. సో ఈ యొక్క ట్రైఫెడ్కి సంబంధించినటువంటి దీన్ని నిర్వహించేటువంటి సంస్థ ఏది అండ్ యొక్క మినిస్ట్రీ ఏది అంటే మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ అని చెప్పాం. ఇటీవల కాలంలో కూడా మనకి యొక్క మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ అనేది తరచూ వార్తలో నిలుస్తుంది. ఎందుకోసము అంటే ఈ యొక్క ట్రైబల్ అఫైర్స్కి సంబంధించి అభివృద్ధి కోసం వారి యొక్క డెవలప్మెంట్ కోసం ఉపయోగపడేటువంటి ఒక సంస్థే మనకి ఈ యొక్క ట్రైఫెడ్ అని చెప్పి చెప్తా. దానికి చీఫ్ మనకి మెయిన్గా యొక్క ట్రైఫెడ్ అంటే ట్రైబల్ అఫైర్స్కి సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖ ఏది అంటే మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్. సో వీరు దీనిని నిర్వహించడం అయితే జరుగుతుంది. ఈ రోజు తీసుకుంటే మనకి ఈ యొక్క ట్రైఫెడ్కి అండ్ నీతి ఆయోగ్కి మధ్య జరిగిన ఒక కీలకమైన ఒప్పందం మనకి ఈ రోజు వార్తలు వచ్చింది. వందన వికాస యోజన అనే ఒక కార్యక్రమాన్ని యొక్క కేంద్రాలను స్థాపించాలి. సో వందన వికాస యోజన అని చెప్పే ఒక పేరుతోటి వివిధ రకాలైనటువంటి కేంద్రాలను స్థాపించి వారికి ఉపయోగపడే విధంగా వారి యొక్క ఉపాధికి సంబంధించినటువంటి అంశాల పట్ల
కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి ఈ రోజు ఈ యొక్క ట్రైఫెడ్ సంస్థ దాని యొక్క అనుబంధ సంస్థ అయినటువంటి నీతి ఆయోగ్ తోటి కూర్చుకున్నటువంటి ఒక ఒప్పందమే వందన వికాస యోజన. సో ఇది మనకి ఈ రోజు వార్తలో నుంచి ట్రైఫెడ్ నీతి ఆయోగ్కి సంబంధించినటువంటి అంశం. ఇది మనకి మెయిన్ థింగ్ గా తీసుకుంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలో నుంచి మరొక అంశం ఏది అంటే బయోమాస్ కి సంబంధించినటువంటి అంశం వార్తలో నిలిచింది. పంటలు పండించేటువంటి తరువాత వచ్చేటువంటి చెత్తను సంబంధించినటువంటి ఒక అంశం చాలా ఇంపార్టెంట్. మనకి ఈ యొక్క బయోమాస్ కి సంబంధించినటువంటి అంశాలు మనం ఇటీవల కాలంలో కూడా డిస్కస్ చేసాం. సో మెయిన్ గా తీసుకుంటే మనకి ఈ రోజు యొక్క బయోమాస్ కి సంబంధించినటువంటి వార్తల్లో నిలిచినటువంటి అంశం ఏంటి అంటే పంటలు పండించిన తరువాత చెత్త అంతా కూడా ఆ యొక్క ప్రదేశంలో పేరుకొని పోతుంది. సో ఆ చెత్తను ఇటీవల కాలంలో కూడా మనం చూసుకుంటే ఆ చెత్తను సంబంధించి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కావచ్చు, రాజస్థాన్ రాష్ట్రం కావచ్చు, ఇతర రాష్ట్రాలన్నీ కూడా ఆ యొక్క కొన్ని రాష్ట్రాలన్నీ వీటిని తగలబెట్టడం ఒక దహనం అనేది జరుగుతుంది. సో ఈ యొక్క దహన కార్యక్రమం ద్వారా ఏమవుతుందంటే కాలుష్యాలు ఎన్నో వేలలో మనకి ఎన్నో విధమైనటువంటి కాలుష్య కారకాలు విడుదలవడం అనేది జరుగుతుంది. సో దాని వలన కాలుష్యం అనేది భూమి మీద పెరిగిపోవడం అనేది జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్. మనకి ఒక బయోమాస్ వల్ల వచ్చేటువంటి ఒక చీడకు సంబంధించినటువంటి ఒక క్రియలు ఏ విధంగా జరుగుతాయి అండ్ మెయిన్గా తీసుకుంటే దీనివల్ల వచ్చినటువంటి నష్టాలు ఏంటి అంటే ఆ చెత్తను మనం వీరు దహనం చేయడం ద్వారా దానిలో నుంచి వెలువరించేటువంటి ఒక కారకాలు ఒక కాలుష్యరహితమైనటువంటి ఏ విధంగా ఒక కాలుష్యం వస్తుంది అంటే ఇటువంటివి మనం దహనం చేయడం ద్వారా దాని నుంచి వచ్చేటువంటి కారకాల వల్ల కాలుష్యం అనేది ఎక్కువగా పెరిగిపోతుంది. మెయిన్గా తీసుకుంటే దీనికి సంబంధించి ఈరోజు నేషనల్ థర్మల్ మనకి చాలా కాలుష్య ఉద్గారాలకు సంబంధించినటువంటి అంశాలు అనేవి వెలువరించడం అయితే జరిగింది. సో అటువంటి వాటిని తగ్గించేందుకు గాను ఉపయోగించేటువంటి ఒక అంశమే మనకి బయోమాస్ వాడి కాలుష్యాన్ని తగ్గించాలి అని చెప్పి. సో దానికి కావాల్సినటువంటి ఇవి ఏంటి అంటే ఈ విధంగా మనకి వస్తున్నటువంటి యొక్క కాలుష్యాన్ని తగ్గించాలంటే కర్బన పదార్థాలను యూజ్ చేసి కర్బన పదార్థాలను యూజ్ చేసి బయోమాస్ని రెడ్యూస్ చేయొచ్చు. అండ్ మెయిన్గా తీసుకుంటే ఈ విధంగా మనకి ఈ యొక్క బయోమాస్ యొక్క ప్రక్రియ ద్వారా మెయిన్గా యూజ్ చేస్తే కర్బన పదార్థాలు కర్బన ఉద్గారాలను తగ్గించి బయోమాస్ని వాడి కాలుష్యాన్ని తగ్గించవచ్చు. సో ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క బయోమాస్ వల్ల మనకి మెయిన్గా తీసుకుంటే ఈ విధంగా ఉన్నటువంటి ఉపయోగాలు ఏంటి కర్బన పదార్థాలను తగ్గించడం ద్వారా దాని యొక్క కాలుష్యాన్ని తగ్గించడం వల్ల ఈ భూమి పైన మనకి మెయిన్గా తీసుకుంటే ఎత్తుపైన ఉన్నటువంటి యొక్క కాలుష్యం అనేది తగ్గిపోతుంది. సో దానివల్ల మనకి మెయిన్గా తీసుకుంటే ఈ విధంగా కర్బన పదార్థాల ఉద్గారాలను తగ్గించడం అండ్ మెయిన్గా తీసుకుంటే బయోమాస్ టెక్నాలజీని ఇంప్రూవ్ చేయడం. సో ఈ విధంగా ఈ యొక్క బయోమాస్ని ఇంక్రీజ్ చేస్తూ ఉండడం వల్ల మనకి మెయిన్గా తీసుకుంటే ఈ యొక్క బయోమాస్ అనేది ఎక్కువ శాతం కూడా కాలుష్యాన్ని తగ్గించేటువంటి ఒక అంశంగా తీసుకుంటాం. సో ఇటీవల కాలంలో కూడా మనకి బయోమాస్కి సంబంధించి వివిధ రకాలైనటువంటి అంశాలను మనం చూస్తూ ఉన్నాం. సో బయోమాస్కి సంబంధించినటువంటి ప్రక్రియ ద్వారా మనకి యొక్క ఉద్గారాలను తగ్గించేసి బయోమాస్ ప్రక్రియ ద్వారా మనకి మెయిన్గా ఈ యొక్క కాలుష్యాన్ని తగ్గించవచ్చు అని చెప్పి ప్రకటించడం అయితే జరిగింది. సో ఇది మనకి ఈ రోజు వార్తలో నిలిచినటువంటి అంశాల్లో ఒకటైనటువంటి బయోమాస్కి సంబంధించినటువంటి ఒక అంశం. సో ఇది మనకి ఈ రోజు వార్తలో నిలిచినటువంటి అంతర్జాతీయ మరియు రాష్ట్రీయ అంశాలకు సంబంధించినటువంటి అంశం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలో నిలిచినటువంటి వ్యక్తులు. సో వ్యక్తుల్లో మనకి చాలా ఇంపార్టెంట్. మనకి ఇటీవల నిన్నటి రోజును కూడా మనం చూసాం రాజేష్ కుమార్ అని చెప్పి. సో సార్ మనకి మెయిన్గా ఈ యొక్క జస్టిస్ అంటే ఈ యొక్క హైకోర్టుకి సంబంధించి న్యాయమూర్తిగా నియమితులై వార్తలో నిలిచారని చెప్పి. సో వారిని నియమించింది ఎవరు అంటే మనకి రాష్ట్రపతి గారు. సో ఏ యొక్క హైకోర్టునైనా కానీ ఆ యొక్క రాష్ట్రపతికి అంటే మనకి మెయిన్గా తీసుకుంటే ఆ జడ్జి గారిని కావచ్చు, ఆ యొక్క న్యాయమూర్తిని ప్రధాన న్యాయమూర్తిని కావచ్చు అండ్ మెయిన్గా తీసుకుంటే అందులో ఉన్నటువంటి ఏ యొక్క న్యాయమూర్తిని అయినా సరే నియమించే అధికారం ఎవరికి ఉంటుంది అంటే మనకి రాష్ట్రపతి గారికి ఉంటుంది. సో రాష్ట్రపతి గారే మనకి భారత ప్రథమ పౌరుడిగా పిలువబడతారు. సో ఆర్టికల్ 217 అండ్ 223 ప్రకారంగా సో ఆ యొక్క రాష్ట్రపతి అయినటువంటి మనకి మెయిన్గా వారు దానిని నిర్వహించడం అయితే జరుగుతుంది. సో అదే రాష్ట్రాల పరంగా తీసుకుంటే మనకి దేశాల పరంగా వచ్చేసరికి రాష్ట్రపతి గారు అని చెప్తాం. అండ్ రాష్ట్రాల పరంగా తీసుకుంటే ఎవరు దానిని నిర్వహిస్తారంటే గవర్నర్ గారు. సో గవర్నర్ గారు నిర్వహించడం అయితే జరుగుతుంది అని చెప్పి కూడా వెలువరించడం అయితే జరిగింది. సో అటువంటి అంశానికి సంబంధించి ఈ రోజు ఒక కీలకమైనటువంటి అంశం మనకి వార్తలో నిలిచింది. అదేంటి అంటే సిబిఐ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. సో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కి సంబంధించి ఒక నియామక ప్రక్రియను చేపట్టి ఈ రోజు మనకి వార్తలో ఇచ్చారు. సో 3 అనుబంధ సంస్థల ద్వారా దీనిని వెలువరించడం అయితే జరిగింది. సో మెయిన్గా తీసుకుంటే ఈ రోజు మనకి ఎవరు దీనికి
మెయిన్ నీతి మనకి డైరెక్టర్గా జనరల్గా ఎవరు నియమితులయ్యారు అంటే సబూత్ కుమార్ జైస్వాల్ గారు. చాలా ఇంపార్టెంట్, మనకి సబూత్ కుమార్ జైస్వాల్ గారు ఈ రోజు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఒక నిఘా సంస్థ అని చెప్పి చెప్తాం. సో ఈ యొక్క సంస్థకి వీరు ఈ రోజు మెయిన్ డైరెక్టర్ జనరల్గా నియమితులై వార్తలో నిలిచారు. మెయిన్గా వీరు ఇటీవల కాలంలో CISF అని చెప్పే ఒక సంస్థకి డైరెక్టర్గా కూడా విధులు నిర్వహించారు. అండ్ రీసెర్చ్ అండ్ అనాలసిస్ అని చెప్పే ఒక సంస్థకి 9 సంవత్సరాలు విధులు నిర్వహించినటువంటి వ్యక్తి. సో రీసెర్చ్ అండ్ అనాలసిస్ అని చెప్పే ఒక సంస్థకి వీరు 9 సంవత్సరాలు విధులు నిర్వహించారు. అండ్ అదేవిధంగా CISF అని చెప్పే ఒక సంస్థకి కూడా డైరెక్టర్ జనరల్గా వీరు విధులు నిర్వహించినటువంటి వ్యక్తి. అండ్ ఈ రోజు నిఘా సంస్థ ఆ యొక్క CBI సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ యొక్క సంస్థకి నూతనమైనటువంటి కార్యదర్శిగా, నూతనమైనటువంటి డైరెక్టర్గా వీరు నియమితులై వార్తలో ఇచ్చారు. అండ్ మెయిన్గా తీసుకుంటే దీనిని నిఘా పరిశోధన సంస్థ అని చెప్పి అంట. సో సబూత్ కుమార్ జైస్వాల్ గారు ఈ రోజు మనకి ఈ విధంగా వార్తలో ఇచ్చారు. వీరిని మన SK జైస్వాల్ గారు అని చెప్పి కూడా అంటాం. సో మెయిన్గా తీసుకుంటే ఇటీవల కాలంలో దీనికి ప్రస్తుతం వీరు నియమితులయ్యారు. అండ్ వీరికి ముందు ఎవరు ఉన్నారు అంటే రిషి కుమార్ గారు. సో రిషి కుమార్ గారు మనకి మెయిన్గా వారి తరువాత వీరు ఈ రోజు నియమితులై వార్తలో నిలిచారు. సో ఫస్ట్ వచ్చేసరికి రిషి కుమార్ గారు అండ్ వారి యొక్క పదవీ కాలం ముగియడంతో వారి తరువాత కొన్ని రోజులు యొక్క ఖాళీ అనేది ఆ ప్లేస్ని అలానే ఉంచారు, భర్తీ చేయకుండా ఈ యొక్క నియామక ప్రక్రియని. సో ఈ రోజు ఆ యొక్క నియామక ప్రక్రియని పూర్తి చేసి ఈ యొక్క SK జైస్వాల్ గారిని నియమించి వార్తలో నిలిచారు. సో ఇది మనకి ఈ రోజు నూతనంగా నియమితులై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి నూతనమైనటువంటి నియామక ప్రక్రియ ద్వారా నియమితులైన వారు ఎవరు అంటే SK జైస్వాల్ గారు ఆర్ సబూత్ కుమార్ జైస్వాల్. సో ఇది మనకి ఈ యొక్క వార్తలో వ్యక్తులకు సంబంధించినటువంటి అంశం. సో గాయస్, టోటల్గా ఈ రోజు మనం 26 మే 2021కి సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో మనం ప్రొవైడ్ అయితే జరిగింది. ఇవే కాకుండా మన ఛానల్లో మరెన్నో నోటిఫికేషన్కి సంబంధించినటువంటి అప్డేట్స్ కావచ్చు అండ్ అదేవిధంగా జాబ్ ప్రొఫైల్స్ గురించి అండ్ మెయిన్గా తీసుకుంటే మనం మరొక న్యూ కాన్సెప్ట్ తోటి మీ ముందుకు రావడం జరిగింది, యాప్టిట్యూడ్ క్లాసెస్. సో యాప్టిట్యూడ్ క్లాసెస్ని కూడా స్టార్ట్ చేసాం. సో ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే విజిట్ చేయండి. అండ్ అదేవిధంగా మా వీడియోస్ కానీ మా యొక్క డైలీ అప్డేట్స్ కానీ మీకు కనుక రావాలి అంటే, మీరు కనుక పొందాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా యొక్క ప్రతి వీడియోని మీరు పొందడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.